బీచ్ దగ్గరికి అయితే వస్తామండి. ఇంక ఫస్ట్ వంట సెక్షన్ అయిపోయి తినేసిన తర్వాత ఇంకా అప్పుడు దిగుతారు. ఇప్పుడు ఉడికిందండి. ఈ గ్యాప్ లో రొట్టె నువ్వు వండిన కూర మొత్తం నీకే ముందు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా? గౌరీశంకర్ ట్రాన్స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఓకే బాయ్ బాయ్. మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ వీరాసరం గేట్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడే గేట్ తీసారు. ఇక్కడ నుంచి మనం మచ్చిపూర్ రోడ్లోకి వెళ్ళాలి. అక్కడ నుంచి కొప్పర్ రోడ్డు ఇలా ఇంచుమించు ట్రిప్ వచ్చి ఫస్ట్ ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళాలి. ఆడికి వెళ్ళేటప్పటికి మనకి 40 కిలోమీటర్లు వస్తుంది. అక్కడ నుంచి అక్కడ ఈ భోజనం చేసిన తర్వాత మళ్ళీ పేరుపాలెం బీచ్కి అయితే వెళ్ళాలండి. తెలువల్లి గట్టిగా ఉన్నాయి మా లైన్లని. తెలువల్లి అలా లైన్ ఎట్టినాయి. వీళ్ళకి వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది కానీ అక్కడ మళ్ళీ నిలబెడతారు. అప్పుడే వీళ్ళకి మామూలుగా ఉండదు. ఇంకా లైన్లో నిలబెడతారు కదా, వెయిటింగ్ చేస్తారు. మనమైతే ఇప్పుడు మచ్చిపూర్లో ఉన్నాయండి. ఇక ఈ రోడ్డు కనిపిస్తుంది. ఇది డైరెక్ట్ భీమవరం నుంచి అయితే వస్తుంది. ఇటు వెళ్తే నరసాపురం. మనం అయితే ఇప్పుడు ఇంకా కొద్దిగా 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్కి అయితే తీసుకుంటాం. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా మొగల్తూరు ఎక్కేద్ది. ఆకాశం ముద్దు ఏదో మబ్బుగా ఉన్నది. పర్లేదులేండి, స్నానానికి వెళ్ళే వాళ్ళే కదా, తడిచిపోయినా పర్లేదు. చెప్పు అంతే కదా, వరకు కట్టాలా లేదండి. గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకుని ఇంకా నెక్స్ట్ పేరుపాలెం బీచ్ దగ్గర అయితే వంట పెట్టుకుందాం అనుకుంటున్నారు. మరి మొగల్తూరు మామిడికాయలు అయ్యి మనం ఇప్పుడు తీసేసుకున్నా కానీ అటు ఇటు తిప్పి ఎండగట్టి తిరిగితే మొత్తం నలిగిపోయినట్టు అయిపోతుంది. కరెక్ట్గా సేఫ్టీ ఉన్నది. అది ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు బీచ్, పేరుపాలెం బీచ్. బీచ్ దగ్గరికి అయితే వస్తామండి. ఇంక ఫస్ట్ వంట సెక్షన్ అయిపోయి తినేసిన తర్వాత ఇంకా అప్పుడు దిగుతారు. జాగ్రత్తగా మా వాళ్ళకి మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇది నబ్బలే వెళ్ళారా బాగా కలుపుకోవాలి. మొత్తం అన్ని బాగా పడతాయి. బీచ్ వచ్చి బిర్యానీ చేయాలి. బీచ్కి వచ్చి బిర్యానీ చేయాలి. బీచ్ బిర్యానీ కలిపింది వాళ్ళరా, ఎలా చేసావు చెప్పు. చెప్పను బ్రదర్. అలా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ కింద మంట పెట్టాలి, దాంట్లో ఆయిల్ వేయాలి. మంట మీద ఆయిల్ వేయాలా? పెనం పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేయాలి. ఓకే, ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ ప్యాకెట్ పక్కన వేసుకోవాలి. ఇంకా అయిపోయింది. దీనికి కొద్దిగా మండనివ్వాలి. మండనివ్వాలా? మంట పెట్టాలి దీనికి. చికెన్ కొట్టారు ఎందుకనే? కొట్టారు ఇందాక కొట్టి 50 రూపాయలు. ఉల్లిపాయలు వేయాలి మనం. గట్టిగా మాట్లాడరా నువ్వా, చెప్పు. ఉల్లిపాయలు ఉల్లిపాయ మొక్కలు అలా తిప్పేయాలి. చెప్పు. పూట వేస్తున్నాడు ఉల్లిపాయల. ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం. అయితే బాగా కలుపుకోవాలి. ఎప్పటి వరకు?
పొడిమ అయిపోయేదాకా ముద్ద అయిపోయేదాకా ముద్ద అయిపోయేదాకా. నీకు వచ్చే ఆహ్లాదం టమాటా కూడా మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఫారిన్ వాళ్ళు చదువుతా చెప్పి వేస్తాడు ఒకటి ఒకటినా. ఎలా చెప్పాలి? ఎలాగ ఆడేం మాట్లాడు, లేదంటే ఒక్కొక్కడు అంటాడు గట్టిగా చెప్తాడు. మిరపకాయలు, ఆ, పచ్చిమిర్చి. బాగా తిప్పియాలి. తిప్పింది వాడు పోకుండా తిప్పి 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 పక్కన పెట్టింది. అంతే. ఇంకా ఉల్లిపాయలు వస్తున్నాయి. నెక్స్ట్ ఏమన్నారు? ఉల్లిపాయలతో పాటు టమాటాలు కూడా. టమాటాలు చెప్పరా? పచ్చిరేలు అంటావు నువ్వు. పచ్చిరాయలు, ఎండు చేపలే. ఎంతమంది యాక్టర్లు ఉన్నారా దీనికి? ఎంతమంది చెఫ్లు ఉన్నారా? ఉప్పు, కారం. వేసే నీ చేతికి ఏది దొరుకుతుంది వేసే. ఉప్పు వేయలేదు. ఏయ్ కారం వేయకు బాబా, ఆయాసం. ఉప్పు మళ్ళీ చెప్పు. మరైతే ఇప్పుడు చికెన్ ముక్కలు చెప్పండి దండిగా. గిన్నె దాకా మొత్తం తెరబెట్టి దాకా నిద్ర ఇలా లేడాడు. కరివేపాకి తేడా తెలుస్తలేదు. నువ్వు గాల్లో లేపేస్తే దాకలో సగం బయట దాకా వెళ్ళిపోతున్నారు. అదే అమ్మాయి అమ్మాయి రే చేత్తో ఇయ్యాలి, నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి. అందరూ ఏదో అక్షంతలు వేసినట్టు వేస్తున్నారండి రా. లివర్ ముక్కలు ఏంట్రా గమ్మునా? మళ్ళీ కలిపించుకోవాలండి. ఇప్పుడు దాకా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కలిపించుకొని మొత్తం కలిపి నీళ్ళు వేయాలి. తర్వాత ముందు మూత ఎట్టలేమో. టైం ఉంది ఇంకా. నువ్వు దాన్ని హలీం చేసాక కానీ రే నువ్వు గట్టి పెట్టుకునే విధానం చూస్తాను అర్థమైపోతుంది నువ్వు ఎంత బాగా వండుతావు. మూతట్టు ముందు. నువ్వేం చెప్పవరా నువ్వా? థమ్స్అప్ చికెనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అల్లం పేస్ట్ మొత్తం అంతా వేసుకోవాలండి. తిరగబెట్టేసి మొత్తం ఇది ఏదో రిస్క్ అయింది. చాలే నువ్వు యాక్టింగ్ అంతే ఇంకా ఆపే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? వేయలేదు దాంట్లో. నువ్వు చేసేది అలాగే యాక్టింగ్ అని మాకు తెలుసులే కానీ మూతడే ఇంకా. చికెన్ అయితే ఇప్పుడు ఉడికిందండి. ఈ గ్యాప్ లో రొట్టెకాలు మీరిన తాడి చెట్లు ఉన్నాయి, ముంజిగాలు ఏమైనా అందితే ఏమో చూద్దాం మరి. మీకు ఇస్తాంలేండి. అక్కడ చిన్న చెట్టు ఉందండి, దాంట్లో అందచ్చు. ఒకసారి అయితే చూద్దాం. ఇవన్నీ కనబడుతున్నాయిగా చిన్న చిన్న చెట్లు. ఇట్లా ఏదైనా అందుతుందేమో. ఏ చూసుకోండి ముళ్ళు చూడాలి. మీకు కూడా సముద్రం ఇచ్చి పెడతాం రండి మిత్రులు.
చెట్లే అయితే ముందుగా ఉన్నాయి కానీ చెట్లు ఎక్కడానికి అయితే వీలు లేదు. గెడ ఏమైనా ఉంటే చూడాలి. ఇక్కడైతే బాగా షూటింగ్ జరిగింది కదా. ఆ, చెట్టు చూడు అలాగే ఉంది. ఆ. చలో హలో పదండి పదండి. ఏంట్రా చెట్లు దూరం నుంచి చూస్తే చిన్న చిన్న అట్లా ఉన్నాయి, ఇక్కడ చూస్తే ఎంత ఎంత ఉంటున్నాయి. ఆల్రెడీ ఇగో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవశేషాలు కనబడుతున్నాయి, ముంజిగాయలు కొట్టేసి తినేసినట్టు. పెద్ద పెద్ద యుద్ధాలే జరిగినాయి. ఒరే నువ్వు వండిన కూర మొత్తం నీకే ముందు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? చెప్పరా. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చికెన్ అయితే టేస్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. వేడివేడిగా కాలిపోతుంది. మొత్తానికి భోజనాలు కంప్లీట్ అయిపోయినాయి, అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు వెళ్ళి స్నానం చేస్తారు, మనం అయితే ఇంకా చేసేదేం లేదు కానండి. జాగ్రత్తగా వ్యాన్లో అయితే పడుకున్నాం. ఈ రోజు అయితే సండే కాబట్టి మొత్తం బీచ్ అంతా ఫుల్గా కలకల ఆడిపోతుందండి. టైం వచ్చి 3 అవుతుంది. ఈ మా పుట్టగాళ్ళు ఇంకా రాలేదు, టైం పడుతుందిలేండి ఇంక వచ్చేటప్పటికి. మనం అయితే జాగ్రత్తగా మరి వెళ్ళిపోదాం వ్యాన్ దగ్గరికి. మన వ్యాన్ అయితే ఇప్పుడు చర్చ్ ఇక్కడ ఉందండి తినంగా, అక్కడికి వెళ్ళిపోయి కూర్చుందాం మరి. ఇంకా బ్రో వాళ్ళది అయితే ఏలూరు అంటండి. మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారంట. కొంచెం మనం చూసేటప్పటికి అన్నదైతే కదా ఇంట్రా. నిజంగా కొంచెం మన వాడు చెప్తుంటే ఏంటి మనకు కూడా మనల్ని ఇంత అభిమానించే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అయితే కొంచెం హ్యాపీగా అయితే ఉన్నదండి. మరి మనకు మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పైకి చేరిపోతున్నాం. బాయ్ బాయ్ కేపీ పని. ఈ రోడ్డు కూడా వేసాడు పైన. అంటే కొట్టేసుకుంటానండి ఫోటోలు. ఇంకా ఇక్కడ నుంచి మా ఊరైతే 40 కిలోమీటర్లు అయితే వస్తుందండి. మొత్తానికి ట్రిప్ అయితే ఇలా గడిచిందండి ఈరోజు. మరి ఈ ట్రిప్ ఎలా అనిపించిందో ఏంటో కొంచెం కామెంట్ అయితే చేయండి. మనం ఇక ఈ అదర్ నుంచి అయితే మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి. రైట్ సైడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. మెయిన్ రోడ్ అయితే ఎక్కేస్తామండి. ఇది కొంచెం షార్ట్ కట్ అని చెప్పేసి ఇలా వచ్చాం. ఆడ చెప్పండి రే రారా చికెన్ కర్రీ కూడా సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చెప్పరా చెప్పు. మొత్తం ట్రిప్ కంప్లీట్ అయింది. టోటల్లీ అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చాం. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్. ఓకే, నువ్వు మళ్ళీ చికెన్ కర్రీ వండగా. మొత్తానికి మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఈ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇదో పోగంట అరగంట టైం పడుతుంది దీనికి. పైన ఒకటి అయితే ఇప్పాము. ఇప్పుడు స్టాండ్ ఇప్పేసి పక్కన పడేస్తే మళ్ళీ ఇంక దీని పని అయితే మళ్ళీ జనం కిరాయి ఉన్నంత వరకు ఉండదు. అప్పుడు దాకా కూడా ఇంక పక్కన ఉండడమేనండి. సో మొత్తానికి ట్రిప్ ఎలా అయితే కంప్లీట్ అయింది. మరి మీకు ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ అయితే చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అయితే నేను చెప్పను. మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, లేదండి లేదులేండి.